అందరికీ నమస్తే. నేను మీ చందు. కాయా కష్టం చేసి ఓ పూట తిని తినక కని అల్లారు ముద్దుగా పెంచిన కొడుకును ప్రయోజకుడిని చేసిన తల్లి, ఆ తల్లిని నడి రోడ్డు మీద వదిలేసిన కొడుకు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం డి కొత్తపల్లి గ్రామంలో ఓ వృద్ధురాలి గోస ఇది. మాది జీ కొత్తపల్లి సారు. ఇప్పుడు నా కోడలు అంటుంది కదా, నా కొడుకు పవాకరు బ్యాంక్ మేనేజర్ గుండాల మండలంలో. ఆయన ఏమంటాడు, నా కోడలు ఏమంటాంది, ఓ సమితి నా మగని పెళ్ళాను అని నీకెందుకు గంజిపోతానే ఓ నానా ఇబ్బందులు పెడతాంది సారు. నా కొడుకు ఏమంటలేడు. ఎంతమంది సంతానం అమ్మా? అసలు ఏ విషయం ఏంది? నాకు ఇద్దరే, నా బిడ్డ నా కొడుకు. నా కోడలు అట్ట ఇబ్బంది పెడతాను. నేను ఆమెతోటి ఉండొద్దట, నా ఇంట్లో నేను ఉండొద్దట, నాతోటి నా బిడ్డ ఉండొద్దట. నీ బిడ్డకు మీ భర్తున్నాడా లేడా? లేడు. ఎన్నేళ్ల కింద చనిపోయిండు? చాలా రోజులే. ఆమెకు కొడుకున్నాడు. ఏ పాటి ఆస్తి ఇచ్చినావు? నీ బిడ్డకి ఎంత ఇచ్చినావు, నీ కొడుకు ఎంత ఇచ్చినావు? నా కొడుకు 2 ఎకరాలు రాసుకున్నాడు నాకు చెప్పకుండానే. ఇక నా బిడ్డకు 1 ఎకరం 10 గుంటలే ఉన్నది. అది నేను ఇంకా రాసియలే. నువ్వు రాసిచ్చిన నన్ను నానా మాటలు అంటాడు నా కొడుకు. మీరు ఇంటికి పోతున్నావు? కొడుకు ఇంటికి పోతున్నా? నా కొడుకు ఇంటికి నేను పోను సారు, నేను పోను. ఏమంటాడు కొడుకు? నేను పోను. ఆడు 8, 9 గంటలకు పోతాడు, రేత్రి 11, 12కి వస్తాడు. మరి నాకు నీళ్ళేం కావాలి, భూమేం కావాలి, మళ్ళీ అది వచ్చితేనే నీళ్ళు వస్తాయి. నాకు అది వస్తుందా? నాకు అది వస్తారాదుగా. ఎక్కడ ఉంటున్నావు? నేను కొత్తపల్లి కానే ఉంటా అంటే తాళం వేసుకొని పోయిండు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు మరి? ఇప్పుడు ఇక ఈ అన్న ఒక్కడ ఉంటానా. ఇప్పుడు మరి ప్రభుత్వాన్ని అధికారులు ఏం కోరుతున్నావు మనం? నేను అధికారంలో నా బిడ్డతోటే నేను ఉంటా. ఏం కావాలని డిమాండ్ చేస్తున్నావు? నా ఇల్లు నాకు కావాలి, నా ఇంట్లో నా బిడ్డ నేను ఉంటాం. నా బిడ్డకు ఆస్తి కావాలి. అంటే నీ బిడ్డకు ఒక పెళ్లి ఎప్పుడన్నా కట్నం కట్నం లేదు, ఏది లేదు. వాడు చిన్న పిల్లగాడు గుద్దకు పట్టే కట్టలేదు దాని పెళ్లి అయినప్పుడు. ఇది ఇందిరామ్మ ఇల్లు. మరి ఇంట్లో ఉండలేవా నువ్వు? ఉండనిత్తలేడు నన్ను. ప్రభుత్వం ఇచ్చింది కదా. ఉండనిత్తలేడు. ప్రభుత్వం ఎక్కినా నువ్వు ఉండొద్దు ఇంట్లోనని తాళాలు వేసుకొని పోయిండు. మీరు ఇంటికి తాళం వేయగానే పోలీసు వాళ్ళు కాడికి పోయిరా? పోలీసు వాళ్ళు ఏమన్నారమ్మా? పోతే ఆ పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు. మా శుద్ధే నేను చెప్తా అంటే అటింటారు ఇటింటారు, నా శుద్ధే పట్టించుకుంటలేరు. కారణం ఏమనుకుంటున్నావు? ఎందుకు పట్టించుకుంటారు అనుకుంటున్నావు? ఇత్తనే పట్టించుకుంటలేరు. ఇచ్చిండు ఇత్తనే పట్టించుకుంటలేరు. ఏ పోలీస్ స్టేషన్ అది? నాకు వస్తుందా సార్? మద్దిరాల. ఎవరు కలిసినవాడా నువ్వు? పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పట్టించుకుంటలేరు నన్ను. ఓ ఏందమ్మా నీకేంది, నువ్వు చెప్పుడేంది, నీ మాటలు మేము వినమంటారు ఆ పోలీసు వాళ్ళు. మనం చూస్తున్నాము ఇక్కడ ఇంద్రమ్మ కింద వచ్చినటువంటి ఇంట్లో కూడా ఈ పెద్ద మనిషిని ఉండకుండా చేస్తున్నారు. నా కుమారుడు బ్యాంకు మేనేజర్ పనిచేస్తున్నాడు, నా కోడలు కూడా ఒక అఫీషియల్ గా ఉంటది. నేను ఆ ఇంట్లో ఉండాలంటే నన్ను అనేక విధాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. నేను నా భర్త కాయకష్టం చేసి ఎకరం రూపాయి కలిసుకొని 4 ఎకరాలు సంపాదించాము. అట్టి భూమిలో నా కొడుకు కొంత చేయడం జరిగింది. నా బిడ్డ మ్యారేజ్ తర్వాత నా అల్లు కూడా మరణించడం జరిగింది. వాళ్ళ భుక్తం కోసము నన్ను ఎప్పుడు ఆలపాలటువంటి నా బిడ్డని నన్ను వేరు చేయాలనే ఉద్దేశంతో మా ఇద్దరిని కూడా నా కొడుకు నా కోడలు చాలా చిత్రహింసలు పెడుతున్నారు. ఖచ్చితంగా జిల్లా అధికారులు స్పందించి నా కొడుకుపై చర్యలు తీసుకోవాలని కూడా ఈరోజు మీడియాని ఆశ్రయించడం జరిగింది. మనం చూస్తున్నాము. ఎందుకంటే అసలు తల్లిదండ్రులు లేని పిల్లలు ఆడంగా వచ్చారు. పిల్లలు ఒక్కొక్క మెట్టెక్కడం తల్లిదండ్రులతోనే అది. ఎందుకంటే ఇలా బ్యాంకు మేనేజర్ అయిందంటే తల్లిదండ్రుల కష్టంతోనే బ్యాంకు మేనేజర్ అయ్యాడు. అలాంటి వాళ్ళు కూడా తల్లిదండ్రులను సాధకపోతే ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆమె ఏమంటుందంటే, మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, ఆ ఇందిరమ్మ ఇంట్లో కూడా ఉండకుండా మమ్మల్ని తాళం వేసి ఇలా రోడ్డున పడేశాడు. మేము చలికి వణుకుతూ ఎండకు ఎండుతూ మేము మందిరాల్లో గడపాల్సిన దుస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా మా కొడుకుపై చర్యలు తీసుకోవాలని కూడా ఇలా మీడియా ముందుకు రావడం జరిగింది.